యూట్యూబర్ రావణ్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఐదోసారి రావణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్కు రావణ్ను తరలించారు. నిన్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది యలమంచిలి కోర్టు. బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్ను మళ్లీ అరెస్ట్ చేశారు. వేంపాడు దగ్గర ఏలూరు పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి రావణ్ను గన్నవరం పిఎస్కు తీసుకువచ్చారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ రావణ్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఐదోసారి రావణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్కు రావణ్ను తరలించారు. నిన్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది యలమంచిలి కోర్టు. బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్ను మళ్లీ అరెస్ట్ చేశారు. వేంపాడు దగ్గర ఏలూరు పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి రావణ్ను గన్నవరం పిఎస్కు తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, యూట్యూబర్ ప్రశ్న రావణ ఎవరైతున్నారు అతని మీద కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఐదోసారి కూడా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి కోర్టు రావణకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత కొద్దిసేపటికే అతన్ని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసు అదుపులో తీసుకున్నారు. అయితే మొదటగా ఏలూరు పోలీసులు అదుపులో తీసుకున్నారని సమాచారం ఉన్నప్పటికీ కూడా గత అర్ధరాత్రి కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ రావణ్ అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కేసుతో వేరొక స్టేషన్ వారు అదుపులో తీసుకోవడం, క్రమంగా ఇప్పటికి 5 సార్లు కూడా రావణ్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ వరుస క్రమాన్ని అందరూ తప్పుపెడుతున్నారు. కూడా ఎందుకు పదే అరెస్టులు చేసి రావణ్ వేధిస్తున్నారంటూ కూడా పెద్ద సంఘాలు కావచ్చు, ప్రైవేట్ సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పూట 8 గంటలకు కోర్టులో ప్రవేశపెడతారు, మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తారు అనేది కూడా కొంత సమాచారం కావాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.